హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించి అర్థమెటిక్ యూనిట్ నుంచి టెస్ట్లు అయితే కంప్లీట్ చేసుకొని ఉన్నాము చాప్టర్ నుంచి. సో అరౌండ్ 19 టెస్ట్ వరకు అయితే వచ్చున్నాయి. సో ఎవరైనా తెలియని వాళ్ళు, రాయని వాళ్ళు ఉంటే అర్థమెటిక్ చాప్టర్ నుంచి కండక్ట్ చేసినటువంటి 19 టెస్ట్ ప్లేలిస్ట్ అయితే ఉంది మన ఛానల్లో. సో అక్కడ నుంచి మీరు అవి రాసేసేయండి. అండ్ నెక్స్ట్ చాప్టర్గా మనకి క్షేత్రగణితము మెన్సురేషన్ అనేటువంటిది తీసుకొని ఉన్నాము. సో దీంట్లో ఆల్రెడీ మనకు ఒక టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము రెండో టెస్ట్లోకి అయితే వచ్చేసాము ఈ చాప్టర్ నుంచి. అండ్ 5th క్లాస్కి సంబంధించి తెలుగు అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. సో అది కూడా ప్లేలిస్ట్ ఉంది మన ఛానల్లో. మీరు ఆ టెస్ట్లన్నిటిని అక్కడ నుంచి రాసేసేయచ్చు. అండ్ 3rd క్లాస్కి సంబంధించి తెలుగు 1 to 5 లెసన్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో రిమైనింగ్ కూడా చేస్తున్నాము. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ టెస్ట్ సిరీస్. అండ్ మన ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. సో అక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఆ షెడ్యూల్ని అయితే ఒకసారి చూసి మీరు ఆ టాపిక్ వైజ్గా ప్రిపేర్ అయిపోయి డైలీ టెస్ట్లు అయితే రాసేసేయండి. ఓకేనా? సో ఇంకా మనము లేట్ చేయకుండా టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. టెస్ట్ని అందరూ కంప్లీట్గా రాయండి, చివరి వరకు రాయండి, అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకోసం ప్రిపేర్ చేసినవే కాబట్టి సో ఎవరు మిస్ అవ్వద్దు. రైటా? సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? నేను ఒక్కో క్వశ్చన్ మీకే వదిలేస్తుంటాను. సో దాన్ని మీరు చేసి ఆన్సర్ని కమెంట్ చేయండి. సో దానివల్ల మీ ప్రాక్టీస్ మెరుగుపడుతుంది. ఓకేనా? సో మీరు ఓన్గా చేయగలుగుతున్నారా లేదా అనేటువంటిది కూడా మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోవచ్చు. రైటా? సో ఇంకా మనం లేట్ చేయకుండా టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో త్రిభుజాలు టాపిక్ నుంచి అయితే మనం ఆల్రెడీ ఒక టెస్ట్ కంప్లీట్ చేసుకొని ఉన్నాము ఈ మెన్సురేషన్కి సంబంధించి. ఇప్పుడు ఈ త్రిభుజాలు టాపిక్లోనే మనము సెకండ్ టెస్ట్లో అయితే ఉన్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు భుజాలుగా కలిగినటువంటి లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం ఎంత అంటున్నారు. సో ఈ అంతర్వృత్త వ్యాసార్థము, పరివృత్త వ్యాసార్థము సూత్రాలు అనేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మనము బాగా గుర్తుపెట్టుకున్నామంటే ఈ క్వశ్చన్స్ని మనము ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకేం అడుగుతున్నారు అని అంటే పరివృత్త వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నారు. సో లంబకోణ త్రిభుజం అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మనము ఒక లంబకోణ త్రిభుజాన్ని డ్రా చేసిన తర్వాత కొలతలు ఏమంటున్నారు? 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు. సో ఈ 10 అనేటువంటిది మనం ముందుగా ఎక్కడ వేసుకున్నాం? హైపాటనస్, కర్ణం అనేటువంటిది ఎక్కువ ఉండాలి కాబట్టి కర్ణం దగ్గర 10 వేస్తాం. అండ్ 2 మిగిలిన భుజాలు, ఒకటి 6, ఒకటి 8 లాగా మనము తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పరివృత్త వ్యాసార్థం ఎంత అంటున్నారు. సో పరివృత్త వ్యాసార్థానికి ఫార్ములా ఏంటి అంటే, పరివృత్త వ్యాసార్థం అంటే బయట కదా. సో అంతర్వృత్త అంటే లోపల గీస్తాం. రైటా? అంతర్వృత్త అంటే లోపల గీస్తాం. పరివృత్త అంటున్నారు కాబట్టి మనం ఏం చేస్తాం? బయట గీయాలి. పరివృత్త అంటే బయట గీయాలి. ఈ బయట గీసిన దానికి పరివృత్తానికి వ్యాసార్థం ఎంత అంటున్నారు. సో వ్యాసార్థము ఎంత? పరివృత్త వ్యాసార్థము అని అంటే ఫార్ములా. సో అంతర్వృత్త వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్తో చూపిస్తాం. ఇంకా ఇక్కడ పరివృత్త వ్యాసార్థం అంటున్నారు కాబట్టి క్యాపిటల్ ఆర్తో చూపిస్తాం. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా అని అంటే ఏబిసి బై 4a అవుతుంది. ఏబీసీ బై 4a అవుతుంది. ఏంటి ఏబీసీ అని అంటే మనకి ఈ 3 భుజాలు ఉన్నాయి కదా. సో ఈ 3 భుజాలు అనేటువంటివి ఏబీసీ అవుతాయి. సో 6 ఇంటూ 8 ఇంటూ 10 రైట్ పైన, కింద 4 ఇంటూ ఏ అంటే వైశాల్యం కదా. సో హాఫ్ ఇంటూ బి ఎంత? బేస్ 6 కదా. సో 6 ఇంటూ హైట్ హెచ్ ఎంత? 8 కదా. సో ఇదే కదా హైట్ 8. రైటా? రైట్. ఇప్పుడు దీన్ని కనుక క్యాన్సిలేషన్ చేస్తే కింద 6 క్యాన్సిల్ అయిపోతుంది, పైన 8 క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 0 2 2 0 క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ 2 1 0 2 5 0 క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్గా మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అని అంటే 5 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. 5 సెంటీమీటర్స్. ఏంటి ఇక్కడ 5 మిగిలింది కదా. సో పైన 2 1 0 2 5 0 ఇంకా 5 తప్ప ఏమీ మిగలలేదు. సో పరివృత్త వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అంటే 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా? సో ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కోసం రైటా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు భుజాలుగా కలిగిన లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త పరిధి ఎంత అంటున్నారు. సో ఇందాకేమో పరివృత్త వ్యాసార్థం అడిగారు, ఇప్పుడు పరివృత్త పరిధి అడుగుతున్నారు. సో వృత్త పరిధి అంటే ఏంటి? వృత్తానికి చుట్టూ ఉండేది వృత్తం యొక్క చుట్టుకొలత అని అర్థం. అదే కదా పరిధి అంటే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్కి పరిధి కనుక చూస్తే ఆల్రెడీ లంబకోణ త్రిభుజం వాళ్ళే అంటున్నారు. సో లంబకోణ త్రిభుజం డ్రా చేశాక 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అంటున్నారు. సో 5 ముందుగా కర్ణానికి వేస్తాం అండ్ ఇక్కడ 3 ఇక్కడ 4 వేసుకుందాం. 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు. ఇప్పుడు దీనికి లంబకోణ త్రిభుజానికి
పరివృత్త పరిధి ఎంత? పరివృత్తం అంటే ఏంటి? బయట గీస్తాం కదా. సో పరివృత్తం అంటే బయట ఇలా గీయాలి. గీస్తే పరివృత్త పరిధి. పరిధి అంటే ఇదే కదా. సో పరిధి అని అంటే వృత్తం యొక్క చుట్టుకొలతలాగా అనమాట. సో వృత్తం యొక్క చుట్టుకొలతలాగా ఈ పరిధి, ఈ టోటల్ పొడవు ఎంత అని పరిధి అంటే. ఓకేనా. సో వృత్త పరిధికి మనకి సూత్రం తెలుసు కదా. వృత్త పరిధికి ఒక సూత్రం ఏంటి అని అంటే 2πr. అవును. సో వృత్త పరిధికి ఫార్ములా ఏంటి అంటే 2πr కదా. 2. సో అది పరివృత్తమైన, అంతర్వృత్తమైన, ఏ వృత్తమైన వృత్తానికి పరిధి అంటే 2πr అంతే కదా. సో 2 ఇంటూ, సో ఈ పై ఇలాగే వేద్దాం, అండ్ ఆర్ కదా. సో ఆర్ అంటే మనకి ఇది పరివృత్తం కాబట్టి, సో అంటే బయట గీసాం కాబట్టి క్యాపిటల్ ఆర్ తీసుకుందాం. సో అలా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం మనకు. ఓకేనా. సో 2πr అంటే క్యాపిటల్ ఆర్ తీసుకున్నాం. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ వాల్యూ మనకు తెలియదు. క్యాపిటల్ ఆర్ వాల్యూ మనకు తెలియకపోతే ఎలా కనుక్కోవాలి అని అంటే, ఇక్కడ ఇది చూడండి, ఈ 5 ఉందా. సో ఈ 5 అనేటువంటిది ఏమవుతుంది, ఈ చివరి నుంచి ఈ చివరికి గీసాం. అవునా. కర్ణం అనేటువంటిది ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది అంటే ఇది వ్యాసం అవుతుంది. వృత్తంలో ఇది ఏమవుతుంది, వ్యాసం అవుతుంది. సో వ్యాసం అంటే డయామీటర్ కదా. సో వ్యాసం అంటే డయామీటరు, డి ఏమవుతుంది, 5 అవుతుంది. ఇప్పుడు వ్యాసార్థము అని అంటే మనం ఇక్కడ క్యాపిటల్ ఆర్ తీసుకున్నాం కదా. సో క్యాపిటల్ ఆర్ తీసుకుంటే వ్యాసార్థం ఏమవుతుంది, వ్యాసంలో సగం అవుతుంది. వ్యాసంలో సగం అవుతుంది, d/2 అవుతుంది. అప్పుడు d ఎంత ఇక్కడ 5 బై ఇక్కడ 2 కదా. సో సగం అంటే ఏమవుతుంది, 2.5 అవుతుంది. 2.5 అవుతుంది, ఆర్ 5/2 అలాగే అయినా వేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5/2 అలాగే వేద్దాం. ఓకేనా. క్యాన్సిలేషన్కి ఈజీ అవుతుంది. 5/2 అలాగే వేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఏమొచ్చింది, 5π వచ్చింది. 5π వచ్చింది. సో ఎందుకు నేను ఇలాగే పెట్టానంటే ఇది మనకు ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకేనా. ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. అక్కడ ఆప్షన్స్ బేస్గా కనుక చూస్తే వాళ్ళు పైని ఇలాగే పెట్టి ఈ ఆన్సర్ని అయితే కన్సిడర్ చేశారు. ఓకేనా. రైటా. సో ఇప్పుడు దీనికి పరివృత్త పరిధి ఏమవుతుంది అని అంటే 5π అవుతుంది. రైటా. క్వశ్చన్ అనేటువంటిది పెద్ద కష్టం అయితే ఏమీ లేదు. సో ఎవరైనా ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి మీరు రిపీట్గా ఈ క్వశ్చన్కి సొల్యూషన్ విని మీరు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక త్రిభుజం యొక్క భుజాలు 30 సెంటీమీటర్లు, 72 సెంటీమీటర్లు, 78 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజంలో 72 సెంటీమీటర్ల భుజం పైకి గీయబడినటువంటి ఉన్నతి పొడవు ఎంత? ఉన్నతి పొడవు ఎంత అంటున్నారు. ఏంటి క్వశ్చన్ అని అంటే ఒకసారి గమనిద్దాం. ముందుగా ఈ 30, 72, 78 అనేటువంటివి ఏంటివి అని అంటే ఇవి పైథాగోరియన్ ట్రిప్లెట్స్. పైథాగోరియన్ ట్రిప్లెట్స్. ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అని అంటే ఈ త్రిభుజం ఏమవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. అవునా. లంబకోణ త్రిభుజము అవుతుంది. ఇలా లంబకోణ త్రిభుజం డ్రా చేశాక అన్నిటికంటే ఎక్కువ ఉన్నది కర్ణానికి వేస్తాం. 78 ఇక్కడ వేస్తాం. వేసిన తర్వాత మిగిలిన 2 భుజాలు, ఒకటి 30 ఇక్కడ వేద్దాం, ఇది చిన్నదిగా ఉంది భుజము, అండ్ ఇక్కడ 72 ఇక్కడ వేద్దాం. వేశాక క్వశ్చన్ ఏమంటున్నారు, ఆ త్రిభుజంలో 72 సెంటీమీటర్ల భుజం పైకి గీయబడినటువంటి, అంటే ఈ 72 సెంటీమీటర్ల భుజం ఏదైతే ఉందో ఈ 72 సెంటీమీటర్ల భుజం పైకి గీయబడినటువంటి, దీనిపైకి గీయబడినటువంటి ఉన్నతి పొడవు ఎంత అంటున్నారు. సో దీనిపైకి గీయబడిన ఉన్నతి ఏమవుతుంది మనకి 30 సెంటీమీటర్స్ కదా. సో ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది, వాళ్ళు ఇచ్చేసారు. సో అది ఆలోచించి మనం ఆన్సర్ పెట్టాలి అంతే, అంతకుమించి అక్కడ ఏమీ లేదు. ఓకేనా. సో ఉన్నతి అంటే హెచ్ కదా, హైట్. సో ఉన్నతి అంటే హైట్ అవుతుంది. హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 30 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా. 30 సెంటీమీటర్స్, ఇదిగోండి ఇదే ఆన్సర్. సో ఈ భుజం పైకి గీయబడినటువంటి ఈ ఉన్నతి పొడవు ఎంత అంటే 30 సెంటీమీటర్స్. మేడం ఇవి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అని మేము ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ కొంచెం పెద్ద నెంబర్లు ఉన్నాయి కదా. సో ఎలాగ వీటిని మేము గుర్తుపెట్టుకుంటాము అని కనుక చూస్తే ఎలాగ ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో దీనికి ఆన్సర్ వచ్చినా హెచ్ ఇస్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్, ఇక్కడికి ఆన్సర్ ఇది అయిపోయింది. ఓకే. సో ఎలా ఇవి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అని మనం గుర్తించాలి అని కనుక చూస్తే, ఇప్పుడు ముందుగా మూడింటిని రాసుకున్న తర్వాత సో ఈ మూడింటిని ఒకే టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేస్తాం. సో చేస్తే 6తో 6 5 30 అవుతుంది. అవునా. నెక్స్ట్ ఇక్కడ 6 1 6, 6 2 12, ఇక్కడ 6 1 6, 6 3 18 అవుతుంది.
సో ఇప్పుడు ఇవి క్యాన్సిలేషన్ అయ్యాక కింద వచ్చాయి కదా మనకు 5, 12, 13. సో మీకు గుర్తుందా మనం నేర్చుకున్నటువంటి కొన్ని గుర్తుపెట్టుకున్న వాటిలో 5, 12, 13 అనేటువంటిది మనకు గుర్తుంటుంది. ఓకేనా? ఈ 5, 12, 13 అనేటువంటిది పైథాగోరియన్ ట్రిప్లెట్ కాబట్టి ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్తో ఇవి క్యాన్సిలేషన్ అయ్యాయి కాబట్టి సో ఇవి కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఓకేనా? సో మనం అలాగా ఏదో ఒక నెంబర్ తోటిగా క్యాన్సిలేషన్ చేశాక వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది కనుక పైథాగోరియన్ ట్రిప్లెట్ అయ్యింది అంటే ఆ పైన ఇచ్చినటువంటిది మనం చేసినటువంటిది కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుంది అనేటువంటి ఒక కన్క్లూజన్కి మనమైతే రావచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనము పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా మనము ఈ లంబకోణ త్రిభుజం యొక్క సొల్యూషన్స్ అయితే చేయొచ్చు. రైటా? నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 14 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తంలో ఏబి అనేటువంటిది ఒక జ్యా. ఆ జ్యా వృత్త కేంద్రం వద్ద ఏ కోణం చేస్తుంది? లంబ కోణం చేస్తుంది. అయితే ట్రయాంగిల్ ఏఓబి యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో ఇక్కడ కనుక చూస్తే ఒక వృత్తం ఉంది. ఈ వృత్తంలో 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి ఒక వృత్తం. ఇది వ్యాసార్థం ఎంత దింది అని అంటే 14 సెంటీమీటర్లు. ఓకే, 14 ఉంది. ఉన్నాక ఏబి అనేటువంటిది ఒక జ్యా. సో ఇక్కడ ఒక జ్యా తీసుకుందాం, ఏబి. ఓకే, ఏబి అనేటువంటిది ఒక జ్యా తీసుకుందాం. ఆ జ్యా ఈ జ్యా అంట వృత్త కేంద్రం వద్ద లంబకోణం చేస్తుంది. వృత్త కేంద్రం వద్ద ఏ కోణం చేస్తుంది? లంబకోణం చేస్తుంది. సో ఇది ఇక్కడ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఏదైతే ఉందో సో ఈ వ్యాసార్థం అనేటువంటిది వృత్త కేంద్రం నుంచి ఎటువైపు అయినా గీయొచ్చు. సో ఇక్కడ ఎటువైపు గీసినా మనకి ఏమవుతుంది? అది 14 సెంటీమీటర్లే అవుతుంది. అవునా? సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకుందాం. సో ఇటువైపు తీసుకుందాం. ఇక్కడ 14 కదా. సో ఇది 14. ఇది ఏబి అనేటువంటిది ఒక జ్యా అవుతుంది. ఇది ఇక్కడ ఏ కోణం చేస్తుంది? కేంద్రం వద్ద అంటే లంబ కోణం చేస్తుంది. ఏ కోణం చేస్తుంది? లంబ కోణం చేస్తుంది. సో ఇటువైపు ఇదేమో మనకి 14 సెంటీమీటర్లు ఉంది ఈ వ్యాసార్థము. సో ఇటువైపు కూడా 14 ఉంటుంది కదా. రైటా? సో ఇటువైపు కూడా 14 ఉంటుంది. రైట్? ఇప్పుడు దీన్ని ఓ అనుకుంటే ట్రయాంగిల్ ఏఓబి యొక్క వైశాల్యం ఎంత? సో దీని యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నారు. సో దీని ఏరియా ఎలా కనుక్కుంటాము అని అంటే ఏం లేదు, సింపుల్గా ½ ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకే, ఇప్పుడు కనుక చూస్తే ½ ఇంటూ బి ఎంత బేసు? సో 14. ఇది హైట్ తీసుకున్నాం. ఇది మనకి హైపార్ట్నెస్ అవుతుంది. సో జ్యా అనేటువంటిది ఇటువైపు పెద్దదిగా వచ్చి ఉంటుంది. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసినా కూడా పిక్చర్లో ఇది మనకి పెద్దదిగా వచ్చి ఉంటుంది. ఇది కర్ణం తీసుకుంటాం. సో ఇవి రెండు మనకి భుజాలు అవుతాయి. అంటే ఒకటి భూమి, ఒకటి ఎత్తు కింద తీసుకుంటాం. సో భూమి 14 అవుతుంది, ఎత్తు కూడా 14 అవుతుంది, 14 సెంటీమీటర్స్. అయితే ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 2 1 0 2 7 0 14. అప్పుడు ఇక్కడ మనకి ఏం మిగిలింది? 14 ఇంటూ 7 అనేటువంటిది మిగిలింది. ఓకేనా? 14 ఇంటూ 7 అనేటువంటిది మిగిలింది. 14 7 0 ఏమవుతుంది మనకి? 98 అవుతుంది. 14 7 0 98 అవుతుంది. సో టోటల్గా మనకి ఆన్సర్ ఏమొచ్చింది అని అంటే 19. సో వైశాల్యం కదా, 19 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 98 సెంటీమీటర్ స్క్వేర్ అనేటువంటిది దీని యొక్క వైశాల్యం అవుతుంది. రైటా? సో కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్. కొంచెం కాంప్లికేటెడ్గా ఇవ్వాలనుకున్నప్పుడు సో ఇలా అడగొచ్చు. ఓకేనా? రైట్. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 15 సెంటీమీటర్స్, 36 సెంటీమీటర్స్, 39 సెంటీమీటర్స్ భుజాలు గల త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? సో ఈ త్రిభుజం యొక్క వైశాల్యము మనము కనుక్కోవాలంటే ఏం చేయాలి? సింపుల్గా ½ ఇంటూ బి ఇంటూ హెచ్ వేస్తాం. అంతకంటే ముందుగా ఇవి పైథాగోరియన్ ట్రిప్లెట్సా కాదా అనేటువంటిది మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. సో 15, 36, 39. 15, 36, 39 ఇవి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయా కాదా అని అంటే నేను ఇందాక ఒకటి చెప్పాను కదా. సో ఒక నెంబర్తో మనం ఏం చేస్తాం? దీన్ని ఈ డివిజన్ అనేటువంటిది చేస్తాం. క్యాన్సిలేషన్ చేశాక సో దీన్ని 3తో చేస్తే 3 5 0 15. సో అన్ని 3తో పోతాయి కాబట్టి చేస్తున్నాం. ఓకేనా? అన్నీ ఒకే టేబుల్తో పోవాలి. సో 3 1 0 మళ్ళీ 3 2 0 అండ్ 3 1 0 3 3 0. సో ఈ 5 12 13 అనేటువంటిది మనకి పైథాగోరియన్ ట్రిప్లెటే కదా. అవునా? సో 5 12 13 అనేటువంటిది పైథాగోరియన్ ట్రిప్లెట్. అప్పుడు ఏమవుతాయి? ఈ ఇచ్చిన కొలతలు కూడా, ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ కూడా మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. అప్పుడు ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అయ్యాయి అంటే ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది మనకి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అవునా? లంబకోణ త్రిభుజము అవుతుంది. ఇప్పుడు లంబకోణ త్రిభుజం డ్రా చేశాక వేసుకుందాం మెజర్మెంట్స్. సో ఎక్కువ ఉన్నది మనకి కర్ణం తీసుకుంటాం కదా, 39 సెంటీమీటర్స్ కర్ణం అవుతుంది. అండ్ భుజం వచ్చి ఒకటి 15 అవుతుంది, ఒకటి 36 అవుతుంది. రైటా? అయ్యాక ఇంకా వైశాల్యం అడుగుతున్నారు కదా. సో డైరెక్ట్గా A = ½ ఇంటూ
బి ఇంటూ హెచ్, రైట్. ఇప్పుడు దీన్ని హాఫ్ ఇంటూ బి ఎంత బేస్ 15 ఇంటూ హైట్ ఎంత 36. ఓకే, రైట్. 2 1 0, 2 1 0 2, 2 8 0 16 అవుతుంది. ఎంత మిగిలింది మనకి ఇక్కడ అంటే 15 ఇంటూ 18 అనేటువంటిది మిగులుతుంది. 15 ఇంటూ 18 అనేటువంటిది మిగులుతుంది. 18 5 0 90 అవుతుంది. 18 5 0 90 అవుతుంది. 18 1 0 18 అవుతుంది. 18కి ఒక 9 యాడ్ చేస్తే మనకి 27 అనేటువంటిది వస్తుంది. 27 అనేటువంటిది వస్తుంది. అప్పుడు టోటల్గా 270 సెంటీమీటర్ స్క్వేర్ అయితే అవుతుంది. ఓకే, 270 సెంటీమీటర్ స్క్వేర్ అనేటువంటిది మనకి టోటల్గా ఆన్సర్ అవుతుంది. రైటా? నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక సమబాహు త్రిభుజము భుజానికి దాని ఉన్నతికి మధ్య గల నిష్పత్తి ఎంత అంటున్నారు. సో ఒక సమబాహు త్రిభుజం కనుక తీసుకుంటే దాని యొక్క భుజం అంటే ఏంటి? ఏ కదా. సో భుజం అంటే ఏ అవుతుంది. సమబాహు త్రిభుజంలో అంటే 3 భుజాలు సమానంగా ఉండాలి. ఓకేనా. సో అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఉంటే భుజానికి మరియు ఉన్నతి అంటే హెచ్ కదా. సో A:Hకి మధ్య గల నిష్పత్తి ఏంటి అని అడుగుతున్నారు. ఎంత అవుతుంది అని అంటే ఈ ఏ అలాగే రాస్తాం. హెచ్ అంటే మనకి ఒక ఫార్ములా ఉంది. సమబాహు త్రిభుజంలో హైట్ కనుక్కోవాలంటే హెచ్ ఏమవుతుంది అని అంటే, సో సమబాహు త్రిభుజంలో ఉన్నతి హెచ్ ఏమవుతుంది అని అంటే √3/2a అవుతుంది. √3/2a అవుతుంది. సో ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే √3/2a అవుతుంది. ఏ క్యాన్సిల్ అయిపోతే ఈ 2 అనేటువంటిది ఏమవుతుంది? డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ఇటువైపు వస్తే మనకి ఏమవుతుంది? ఇంటూలోకి వస్తుంది. అప్పుడు 2:√3 అవుతుంది. 2:√3 అనేటువంటిది ఏమవుతుంది అంటే సమబాహు త్రిభుజం యొక్క భుజానికి మరియు ఉన్నతికి ఉన్నటువంటి నిష్పత్తి 2:√3 అవుతుంది. రైటా? సో అర్థమైందా క్వశ్చన్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజము 32 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కదా. సో ఆ భుజం వచ్చి మనకి ఏమంట ఏమవుతుందంట 32 సెంటీమీటర్స్ అంట. వాళ్ళేం అడుగుతున్నారు? వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. సో వైశాల్యం మనకి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి అని అంటే √3/4a². సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి అని అంటే √3/4a² అవుతుంది. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి సమబాహు త్రిభుజానికి సంబంధించి. ఇది గుర్తుపెట్టుకున్నాక ఇప్పుడు √3/4a² కదా. సో √3/4a² అంటే a ఇంటూ ఏ వాల్యూ ఏమొచ్చింది మనకి 32 ఉంది. 32 ఇంటూ 32 ఇలాగా వేసాక దీన్ని క్యాన్సిలేషన్ చేస్తాం. 4 1 0 4 8 0 32 అవుతుంది. 4 8 0 32 అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఏముంది ఇక్కడ మనకి 32 ఇంటూ 8 ఇంటూ ఇటువైపు ఒక √3 మిగిలింది కదా. సో √3 ఇలాగే రాస్తాం. అది మనకి ఏ అవుతుంది. అయితే ఈ రెండింటిని ముందుగా మల్టిప్లై చేస్తే 8 2 0 16 అవుతుంది. 8 3 0 24 ఒక 1 25 అవుతుంది. 25 అవుతుంది. ఈ √3 అలాగే ఉంది కదా. సో అలాగే రాస్తాం. 256 √3 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. వైశాల్యం కదా అడిగారు. సో వైశాల్యం అడిగితే స్క్వేర్లో చెప్పాలి. సో సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్స్ అయితే మీటర్ స్క్వేర్. ఓకే, 256 √3 సెంటీమీటర్ స్క్వేర్ అనేటువంటిది ఆ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. రైటా? సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 12√3 సెంటీమీటర్లు అంట. 12√3 సెంటీమీటర్స్ ఏంటి చుట్టుకొలత. ఓకేనా. అయితే దాని వైశాల్యం ఎంత అంటున్నారు. సో చుట్టుకొలత నుంచి మనకి వైశాల్యం అడుగుతున్నారు. అసలు చుట్టుకొలత అంటే 3a కదా. సో 3 భుజాలు కలిపితేనే చుట్టుకొలత. a + a + a + a = 3a. సో 3a వచ్చి మనకి ఏమవుతుంది 12√3 అవుతుంది. 12√3 అవుతుంది. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 3 1 0 3 4 0 12. ఏ వాల్యూ ఏమొచ్చింది 4√3 వచ్చింది. ఏ వాల్యూ ఏమొచ్చింది 4√3 వచ్చింది. సో దీని నుంచి మనం ఏం చేసాం చుట్టుకొలత నుంచి ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేశాక వైశాల్యం ఎంత అంటున్నారు. సో వైశాల్యానికి మనకు ఫార్ములా తెలుసు కదా. సమబాహు త్రిభుజ వైశాల్యం a = √3/4a² అవుతుంది. √3/4a². √3/4a² అంటే ఎంత అవుతుంది a ఇంటూ a. 4√3 ఇంటూ సో ఏ వాల్యూ ఇదే కదా. 4√3 ఇంటూ 4√3 అవుతుంది. ఇప్పుడు ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఈ 4√3 అలాగే రాస్తాం. రైటా? బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4√3 అలాగే రాసి ఇంటూ ఈ √3 ఇంటూ √3 ఏమవుతుంది √3² అవుతుంది. √3² అవుతుంది. అయితే ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏముంటుంది అని అంటే
ఏముంటుంది ఇక్కడ 3 ఉంటుంది. సో 4 3s ఆర్ ఏమవుతుంది 12 అవుతుంది. 4 3s ఆర్ 12 అండ్ ఈ √3 అలాగే రాస్తాం. 12 √3 సెంటీమీటర్ స్క్వేర్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. సో ఈ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే 12 √3 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. రైట్. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే మీరు ఒక సెకండ్ కొంచెం అలాగా బ్యాక్వర్డ్ వెళ్ళి ప్రాసెస్ని క్లియర్గా చూడండి. ఓకేనా. సో కష్టపడాల్సిన పనేమీ లేదు, ఈజీగానే ఉంటుంది. రైట్. సో ఇది నాన్న ఇవాల్టి టెస్ట్ అయితే. రైటా. సో అందరూ అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్సే చేసుంటారని అనుకుంటున్నాను. సో టెస్ట్ని అందరూ చివరి వరకు రాయండి. ఓకేనా. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మీరు ప్రీవియస్ టెస్ట్ అన్నిటిని కంప్లీట్ చేయండి. రైటా. సో ప్రాక్టీస్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క ప్రిపరేషన్లో ఈ ప్రాక్టీస్ అనేటువంటిది ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ ఫ్రీ రివిజన్ టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా. రైట్. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అందరూ. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. సో అందరి ప్రిపరేషన్లో ఇవి ఎంతో కొంత హెల్ప్ అయ్యేలాగా అయితే మీరు చేయొచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ టెస్ట్‌లో మనము మళ్ళీ కలుద్దాం.